మేజర్గా ఒకటి ఆరోపిస్తున్నారు. ఏమని? 20 డిస్టిలరీలు ఉంటే 20 డిస్టిలరీలో ఒక 16 డిస్టిలరీలకి 76% ఇచ్చేశారు మద్యానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ కదా. 16 డిస్టిలరీకి 74% ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణ చేస్తున్నారు. అవును. అంటే 74/16 అంటే ఎంత? 5% కూడా లేదు కదా. అవును. మరి 5% ఒక్కో కంపెనీకి ఇస్తే 100%లో 5% ఒక్కో కంపెనీకి ఇస్తే అది ఎట్ట స్కామ్ అయింది? మిగిలిన 4 డిస్టిలరీకి 26% ఆర్డర్లు ఇచ్చారు అంటున్నారు. అప్పుడు ఎంత? 6% కదా. మరి 100లో 6% ఒక డిస్టిలరీకి ఇస్తే అది స్కామ్ ఎట్టయింది? 100లో 30%, 20%, అట్లీస్ట్ 10% ఒక డిస్టిలరీ కన్నా ఇస్తే మీరు అన్నట్టుగా జరిగిందంటానికి అవకాశం ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. అలా ఒక డిస్టిలరీకి 10% అట్లా ఇచ్చారు. సో ఇక్కడ ఎక్కడ ఇవ్వాలి? ఒక డిస్టిలరీకి 5%, 6% కంటే ఎక్కడ రాలా. 20 డిస్టిలరీలు ఉంటే 20లో 16 డిస్టిలరీకి 74% ఆర్డర్లు ఇచ్చారు, 4 డిస్టిలరీకి 26% ఆర్డర్లు ఇచ్చారు. అంటే సగటును చూస్తే ఇక్కడ 5%, అక్కడ 6% జరగడానికి అవకాశం లేదు కదా.